అమ్మ ఒడి దూరమైతే ఎంతో బాధపడతాం, నాన్న ప్రేమ దక్కకపోతే ఎంతో కొమిలిపోతాం. కానీ వాళ్ళిద్దరికీ అమ్మ నాన్న కంటే ప్రేమ అక్కడే దొరికింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రి ఇల్లైంది. అక్కడి సిబ్బందే బంధువులయ్యారు. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందేమోనని బాధపడుతున్నారు వీణా వాణి. నిలోఫర్తో తమకున్న అనుబంధాన్ని అక్షరాలుగా మార్చారు. నీలోఫర్ కు ప్రేమతో. నీలోఫర్ నా జీవితానికి ఆఫర్. నీవు లేకపోతే వస్తుంది నాకు ఫీవర్. నీవే నాకు 5 స్టార్. నీలోఫర్ నా జీవిత పండుగ నీవే. నా చెట్టు నీడవు నీవే. నా సంతోషం నీవే. నా తొలి ఊపిరి నీవే. నా ప్రాణం నీవే. నా తుది శ్వాస దాకా నీతోనే ఉండాలని నా కోరిక తీరుస్తావా? నా ప్రియమైన నీలోఫర్ కి ప్రేమతో వాణి. ఎవరైనా అమ్మకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అని ఉత్తరం రాస్తారు. కాని వీణా మాత్రం నీలోఫర్కు ప్రేమతో అని ఉత్తరం రాసింది. ఆ ఆసుపత్రితో ఎంతగా ప్రేమానుబంధం పెనవేసుకుందో ఆ చిన్నారి ఉత్తరంలో తెలిపింది. రాసింది కొన్ని వాక్యాలే అయినా తనకు నీలోఫర్ అంటే ఎంత ప్రేమో చెప్పింది ఆ చిన్నారి. అమ్మా నాన్నలు తానై వీణావాణిలను పెంచింది నీలోఫర్. అందుకే ఈ చిన్నారులిద్దరికీ నీలోఫర్ అంటే ఆసుపత్రి కాదు, అమ్మ ఒడి కంటే ఎక్కువ. పుట్టినప్పటి నుంచి వీణావాణిలు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ ఆసుపత్రితో తమ బంధాన్ని పెనవేసుకున్నారు. ఇక్కడి సిబ్బందే ఆ చిన్నారులకు సొంత వాళ్లు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సపర్యలు చేసే ఇక్కడి ఆయాలంటే ఆ చిన్న మనసులకు వల్లమాలిన ప్రేమ. కన్నవారి కంటే కంటికి రెప్పలా కాపాడే నర్సులంటే చెప్పలేనంత ఇష్టం. ఇప్పుడు ఈ ఆసుపత్రి నుంచి వెళ్లిపోక తప్పదు. ఇది తెలిసి వీణావాణిల మనసు విలవిల్లాడిపోతోంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న చిన్న గది. ఆ గదిలో ఓ టీవీ, షిఫ్ట్కో ఆయమ్మ. చూస్తే టీవీ చూడటం, లేకపోతే ఆడుకోవడం, మరీ బోరు కొడితే డ్యూటీలో ఉన్న నర్సులను పలుకరించడం, ట్యూషన్ మాస్టర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం. ఇది ఎన్నాళ్ళు వీణావాణిల జీవితం. ఒకరికి బాత్రూమ్ వస్తే మరొకరు సహకరించాల్సిందే. ఒకరికి ఆడుకోవాలనిపిస్తే ఇంకొకరు సరే అనాల్సిందే. పడుకోవాలన్నా నిలబడాలన్నా వారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏ చిన్న అవకాశం ఉన్నా విడిపోవాలనేది వీరి ఆకాంక్ష. నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు మాత్రమే వైద్యం చేస్తారు. అంటే 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుంది. ఇప్పుడు వీణావాణిలు 13వ ఏట అడుగుపెట్టారు. దీంతో నీలోఫర్ నుంచి మార్చాలంటూ సూపరింటెండెంట్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాగూ సర్జరీ చెయ్యలేమని ఎయిమ్స్ తేల్చేయడంతో తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీణావాణిలను పోషించే స్తోమత ఆ చిన్నారుల తల్లిదండ్రులకు లేదు. రెక్కాడితే గానే డొక్కాడని కుటుంబం. చిన్నారులు ఆసుపత్రిలో ఉన్నట్టుగా తల్లిదండ్రులు చూసుకోవడం అసాధ్యం. అయితే ప్రభుత్వం చేయూత అందిస్తే పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్తామని చెబుతున్నారు వీణావాణిల అమ్మా నాన్నలు. వీణావాణిలను ప్రత్యేకంగా పరిగణించి మరికొన్ని రోజులు నీలోఫర్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఈ అవిభక్త కవలలను వేరు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.